ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వకర్ణ స్వర్ణకారుల ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే. మరి ఇంకా వెండి విషయానికి మాట్లాడుకుంటే మరి 4,25,000 వరకు వెండి ధర, అంటే గోల్డ్ కంటే వెండి చాలా ప్రీషియస్ మెటల్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు చూస్తే 2,69,70 వరకు కూడా పడిపోవడం చూస్తున్నాం. మరి వెండి యూసేజ్ చాలానే ఉంది, అంటే ఆర్నమెంట్సే కాదు, వేరే ఆటోమొబైల్స్ కానీ వీటిలో కూడా వాడతారు కదా వెండి అని చెప్తా ఉంటారు. మరి వెండి తగ్గిపోవడానికి యుద్ధమే అంటారా కారణం? మళ్ళీ ఇది ఏమైనా రైజ్ అవుతుందా? అంటే మెయిన్ యుద్ధం గురించి సిల్వర్ పెరగలేదు. సిల్వర్ను కొద్దిగా ఎవరో కస్టమర్స్ కొద్దిగా దీన్ని ఎక్కువ ఎగ్జాగరేట్ చేసి చెప్తారనమాట. అంటే చైనా దగ్గర బాగా సిల్వర్ ఉంది, సిల్వర్ రిలీజ్ చేయదనేసి ఒక ఆరోపణ చేస్తూ ఇప్పుడు సోలార్ ప్యానెల్స్లో, మన ఎలక్ట్రిక్ కార్స్ కావాల్సిన బ్యాటరీస్లో కంపల్సరీ సిల్వర్ వాడు. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ పెరిగి బాగా పెరిగిపోతుంది. సిల్వర్ అనే ఒక తెలియని తొందరపాటు ఆలోచనలతో రేటు బాగా 4,25,000 వరకు వెళ్ళి మెల్లగా వచ్చి ఇప్పుడు 3 lakhs లోపటకు వచ్చేసింది. ఇప్పుడు 2.6, 2.7 లోపల మధ్యలో నడుస్తుంది. సో ఇంకా కూడా సిల్వర్ తగ్గుతుంది అంటున్నారు. తగ్గకపోయినా కానీ ఈ రేట్లో అయినా కానీ ఎక్కువనే ఉంది రేటు. లాస్ట్ టైం 6 months కింద 1 lakh ప్రాంతంలో ఉన్నది ఇప్పుడు ఇంత పెరిగింది కాబట్టి, గోల్డ్ కంటే కూడా చాలా విపరీతంగా పెరిగింది కాబట్టి. అయితే ఈ మన ఆల్ ఓవర్ ఇండియా కూడా కొన్ని ఆర్నమెంట్స్ సిల్వర్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ సిల్వర్ ఆర్నమెంట్ చేసి కస్టమర్ అడిగితే గోల్డ్ కోటింగ్ ఇస్తారు, లేకపోతే సిల్వర్లో కూడా ఫ్యాషన్గా వేసుకుంటున్నారు అనమాట. అంటే ఇది దీనికి ఒక కాస్ట్లీ మెటీరియల్ ఏముందంటే ప్లాటినంను వాడేవారు ఇంతకుముందు. ప్లాటినం చాలా హార్డ్ మెటల్. ప్లాటినం గోల్డ్ కంటే కాస్ట్లీ ఉండేది, ఇప్పుడు గోల్డే కాస్ట్లీ ఉంది. ఈ ప్లాటినం తోటి ఈ డైమండ్స్ ఫిట్టింగ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, గట్టిగా పట్టేస్తుంది అనమాట స్టోన్. మనము వస్తువు కింద పడినా కానీ, జారిపడి ఏదన్నా అయినా కానీ, లేకపోతే ఏదైనా గోడకు తలిగి, ఏదైనా అలమారికి తరిగి డ్యామేజ్ అయితే కూడా ప్లాటినం నుంచి ఆ రాయి బయటికి రాదు. అంత స్ట్రాంగ్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. సరే, అయితే ఇప్పుడు యుద్ధం కారణంగా కొన్ని అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ అన్ని ఆపేశారు. ఏదైతే హార్మోజ్ జలసంధి ఉందో అక్కడ మన నౌకలన్నీ ఆపేశారు అన్నారు. మొన్న చూసుకుంటే కొన్ని రిలీజ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు అన్ని వదులుతున్నారు కాబట్టి మళ్ళీ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటారని అనుకోవచ్చు అంటారా? అంటే వెండి విషయానికి వస్తే మళ్ళీ 3 లక్షలు దాటేసి 4 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎక్కువ ఖచ్చితంగా చెప్పలేం, కానీ సిల్వరు మీద ఎక్కువ డిపెండెన్సీ లేదు. మన భారతదేశం అన్ని ఇంక్లూడింగ్ ఇరాన్, అరబ్ కంట్రీస్ అన్నిటితో ఫ్రెండ్లీగా ఉంది, ఎక్సెప్ట్ పాకిస్తాన్తో. కానీ అందువల్ల మనకు అలౌ చేస్తున్నారు, మిగతా ఏ కంట్రీకి అలౌ చేయట్లేదు. నిన్న 2 పెద్ద వెజల్స్ వచ్చాయి, ఎల్పిజి గ్యాస్ తీసుకొని వచ్చింది. ఇంకా 22 వెజల్స్ అక్కడే ఉన్నాయి, లోడింగ్ అవుతున్నాయి. అంటే ఇండియన్ మిలిటరీ ప్రొటెక్షన్లో, నావల్ ప్రొటెక్షన్లో వస్తున్నాయని తెలిసిందనమాట. కాబట్టి రేటు పెరిగినా కానీ అందుబాటులో ఉన్నాయి వస్తువులు. ఎల్పిజి లాంటి డొమెస్టిక్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు కమర్షియల్గా ఎవరికి అవైలబుల్ లేదు గ్యాస్. దానివల్ల హోటల్స్ అన్నీ, కొన్ని చిన్న చిన్న హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు కట్టెలతో వండాలంటే కట్టెల రేటు కూడా పెరిగిపోయాయి. దాంట్లో కూడా కొద్దిగా డీజిల్ వాడతారనమాట, అంటే బాగా ఫ్లేమ్ ఎక్కువ రావాలని. సో మళ్ళీ డీజిల్ అంటే కూడా 108 రూపీస్ ఇట్లా ఉంది. కాబట్టి రేట్స్ తగ్గే సూచనలు అయితే లేవు, ఇంక్లూడింగ్ సిల్వర్, కాపర్, గోల్డ్, ఇవన్నీ మెటల్స్ అన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్ ఒక విషయం చెప్పండి కిషన్ రావు గారు, అంటే యుద్ధం ఎఫెక్ట్ బాగా పడింది అనుకోవచ్చా? 100% లోహాల పైన, వస్తువులు అన్నిటిపైన పడుతుంది. అవైలబిలిటీ ప్రాబ్లం వస్తుంది. అండ్ దట్టు ఇది రంజాన్ టైము, ఇండియన్స్కు ఫెస్టివల్ టైం. ఫ్యూచర్లో వచ్చేటన్ని ఫెస్టివల్సే, ప్లస్ మ్యారేజ్ సీజన్స్, గృహప్రవేశాలు, ఈ అన్ని అకేషన్స్కు కొత్త బట్టలు కావాలా, ఆర్నమెంట్స్ కావాలా,
ఎంత తక్కువ చిన్న ఇంట్లో కూడా కొద్దిగానైనా కొనుక్కుంటారు ఖచ్చితంగా. కొనాలంటే మార్కెట్కి వెళ్తే రేట్ దే హ్యావ్ టు పే మోర్ అలా ఉంటుంది. కాకపోతే సో కొంచెం స్వర్ణకారుల దగ్గరికి వెళ్తే బెనిఫిట్ అనేసి మేము చెప్తున్నాము. అవును. అదే అది అడుగుతున్నాను. అంటే మేము ఇప్పుడు ఒక మామూలుగా ఆ, స్టోర్‌కి వెళ్లి గోల్డ్ కొనేకి, ఇప్పుడు మీ దగ్గర స్వర్ణకారుల దగ్గరికి వచ్చి బంగారం కొనడానికి అంటే డిఫరెన్షియేషన్ ఏముంటుంది? ఏమేమి తగ్గుతాయి? ఒక్కసారి మాకు వ్యూవర్స్‌కి ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు చూడండి 24 క్యారెట్ గోల్డ్ 1,57,000 ఈరోజు. అందులో 8% కాపర్ కలిపితే 22 క్యారెట్ అవుతుంది. ఆ 8% మేము మా కస్టమర్కు మేము ఇస్తాం గోల్డ్ స్మిత్. హుహు. అదే జ్యువెలరీ వాళ్ళు ఓన్లీ 3% 4% ఇస్తారు. అంటే ఇప్పుడు 1,58,000 ఉంటే 1,40,000కే 45,000కు మీకు 22 క్యారెట్ ఇస్తారు. మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే అంతగా 125 వస్తుందన్నమాట. యెస్. అలా ఇవ్వరనమాట వాళ్ళు. సో ఇదొకటి చేస్తుంటారు. మళ్ళీ వేస్టేజ్ ఎక్కువ క్లెయిమ్ చేస్తారు. మేము 4-5% క్లెయిమ్ చేస్తే వాళ్ళు 8-10% క్లెయిమ్ చేస్తారు. మళ్ళీ స్టోన్స్ పైన కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం అది ఇదని ఆఫర్స్ ఇస్తారు కానీ అంత రేట్ లేవు డైమండ్స్. వాళ్ళు చెప్పే 65,000 ఆ చిన్న చిన్న డైమండ్స్కి లేదు. 30,000 అట్లాగే ఉన్నాయి. నువ్వు 60,000 చెప్పి 5% 10% డిస్కౌంట్ ఇవ్వడంలో అర్థమే ఉంది. యెస్. సో అది వ్యాపారం ట్రిక్స్. వాళ్ళు కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు మీకు తక్కువ ఇవ్వలేరు. Hmm. మీకు నమ్మకస్తమైన గోల్డ్ దగ్గరికి వెళ్తే అయితే షోరూమ్ వాళ్ళైనా కానీ స్వర్ణకారుడైనా కానీ కంపల్సరీ హాల్ మార్క్ చేసి ఇవ్వాల్సింది యెస్. కస్టమర్. ఎవరైనా హాల్ మార్క్ ఉండాల్సిందే. గవర్నమెంట్ ఆ ప్రొవిజన్ పెట్టింది కాబట్టి Hmm. ఎవరి పేరైనా వచ్చేస్తుంది దానిపైన. అంటే క్యాష్ పెట్టామనుకోండి, మాకు ఆర్నమెంట్ వద్దు, మాకు బిస్కెట్ కావాలి అంటే కూడా ఇస్తారా మీరు? 100% Merchants. దొరుకుతుంది. 24 క్యారెట్స్. క్యాష్ పెడితే మీకు మీకు బిల్ కావాలంటే మాత్రం మీ పాన్ నెంబర్ అడుగుతారు. ఓకే. మీరు బిల్ అవసరం లేదంటే మాత్రం ఆ, అలాగే ఇచ్చేస్తారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉంది. సపోజ్ ఒక 2 లక్షలు ఉన్నాయనుకోండి. నాకు ఆర్నమెంట్ ఏమొద్దు. నాకు ఒక బిస్కెట్, ఒక కాయిన్ కావాలి. అది కూడా 24 క్యారెట్స్‌లో కావాలి అంటే మీరు సమ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఇస్తారా మరి? ఇస్తారు. అన్నీ ఇది కంపల్సరీ. ఇప్పుడు మీకు టెస్ట్ సెంటర్స్ వచ్చేసాయి. హ్మ్. ఇండిపెండెంట్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ పోయినా కానీ హాల్ మార్క్ సెంటర్స్, టెస్టింగ్ సెంటర్స్ రెండు ఉన్నాయి. యెస్. ఎంతనంటే 50 రూపీస్ ఛార్జ్ ఇస్తారు. మనకు అంత కాస్ట్లీ వస్తువుకు 50 రూపీస్ నథింగ్ కదండి. సో ఫైనల్‌గా ఒక విషయం చెప్పండి కిషన్ రావు గారు. అంటే ప్రెజెంట్ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో, ఈ ఫ్లక్చుయేట్ అవుతున్న టైంలో బయట చాలా మంది ఆఫర్స్ పెట్టి అట్రాక్ట్ చేస్తున్నారు కస్టమర్స్‌ని. మరి కొంతమంది తెలీదు, మోసపోతూ ఉంటారు. మరి ఈ టైంలో మరి మీ దగ్గరికి వస్తే ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు అంటే ఒకసారి? మీరు ఒక 10 లక్షల వస్తువు మీరు షోరూంలో తీసుకుంటే మేము 9.2 lakhsకు ఇవ్వగలం. Hmm. అంటే మా దగ్గర 8% తగ్గుతుందని నేను గ్యారంటీగా రాసిస్తాను. యెస్. మీకు లెక్కల్లో కూడా చూపిస్తాం. ఏ వస్తువు ఒక తులం వస్తువులు మీరు చేయించుకుంటే మీకు షోరూమ్కు మా దగ్గర ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు చూపించగలము. క్యాల్కులేషన్ వేసి చూపించగలము. మీరు నమ్మాలా. ఇప్పుడు మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళి దాని క్యాల్కులేషన్ వేసి స్లిప్ తీసుకోండి. ఎస్టిమేషన్. ఒక వీడియో ఫోటో తీసుకొని రండి. Hmm. మేము అదే వస్తువు మీకు 8% అంటే డిఫరెన్షియేషన్ చూపిస్తా మినిమం అంటున్నారు. 5% లెస్లో మీకు చేసిస్తాం. అక్కడికి ఇక్కడికి డిఫరెన్షియేషన్ చూపిస్తామంటున్నారు చూపిస్తాం. ఖచ్చితంగా. చూపిస్తాం. అదే వస్తువు అదే హాల్ మార్క్ అన్ని. ఇప్పుడు మనం స్టోర్స్ లో చూడండి, ఏదైనా డిజైన్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు వేస్టేజ్ విఏ చాలా వేసేస్తాడు. వేస్టేజ్ ఏమైనా అడిగితే ఇది డిజైన్ ఇలా ఉంది కాబట్టి ఇంత వేస్టేజ్ ఉంటుంది అని చెప్పేసి అంట. 27, 28, 30% కూడా ఉంటుంది వేస్టేజ్ ఛార్జెస్. అంటే అలాగే అంత డిజైన్ ఉన్నది మరి మన దగ్గర చేయించుకుంటే నేను చెప్పేది మా దగ్గర మాక్సిమం 8%, 9% ఉంటుంది. హెవీ Wastage. డిజైన్ ఉన్నాయి కూడా. ఎంత హెవీ డిజైన్ ఉన్నా కానీ. ఉమ్. మేము వర్కర్స్ కాబట్టి ఇది కూడా ఈ వేస్టేజ్ ఎందుకు వస్తుందంటే సెవరల్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. సెవరల్ ప్రాసెస్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ప్లేస్లో 0.5%, 1% ఇట్లా తగ్గుతుంది కాబట్టి. కానీ వీళ్ళు చెప్పినట్టు 12%, 15% అయితే కాదు. కాదు. మాక్సిమం మీకు 7 to 8% లోపల ఎంత డైమండ్ వర్క్ ఉన్నా కానీ మీకు చేయిస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.